మహారాజు రాము కింగ్ అని డిస్కస్ అయిపోయినాక ఆ గుడ్ న్యూస్ కైకేయితోటి చెప్పడానికి కైకేయి రూమ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ముందు కైకేయి రూమ్ గార్డ్స్ని అడుగుతారు క్వీన్ లోపల ఉండాలంటే. వాళ్ళంటారు క్వీన్ లోపల ఉంది కానీ చాలా యాంగ్రీగా ఉంది అని చెప్తే దశరథ మహారాజు మెల్లగా రూమ్ లోపలికి పోతారు. ఆ సీన్ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే కైకేయి పాత బట్టలు చిన్న బట్టలు వేసుకొని కింద పడి జ్యువెలరీ అంతా పక్కన పడేసింది. దశరథ మహారాజు అడుగుతారు ఏమైంది ఎందుకు ఇట్లున్నావని. ఫస్ట్ టైం అడిగితే ఏం రెస్పాండ్ చేయలేదు. సెకండ్ టైం అడుగుతారు మళ్ళీ ఏం రెస్పాండ్ చేయలేదు. థర్డ్ టైమ్ ఏమని అంటారంటే ఏమైంది ఏమన్నా బ్యాడ్ న్యూస్ విన్నావని అంటే ఏం రెస్పాండ్ చేయలేదు. ఫోర్త్ మళ్ళీ అడుగుతారు ఏమన్నా అడగాలని అనుకుంటున్నావా అని అంటే కైకేయి అనుకుంటా ఈ మాట కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను అనుకుంటుంది. ఆమె అడుగుతుంది నేను ఫైటింగ్ నుంచి కాపాడినప్పుడు నువ్వు నన్ను 2 విషెస్ కోరుకోమన్నావు కదా, ఆ 2 విషెస్ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ విష్ రాముడి ప్లేస్ భరతుని కింద చేయాలి. సెకండ్ విష్ రాముడిని వనవాసానికి పంపించాలి 14 years. ఈ మాట విని దశరథ మహారాజ్ షాక్ అయ్యి ఇది పీడకలన అనుకొని కళ్ళు తిరిగి కింద పడతారు. కొంచెంసేపు అయినాక మళ్ళీ లేచి అడుగుతారు వేరే డెసిషన్ చెప్పొచ్చు కదా, మార్చుకోవచ్చు కదా నీ డెసిషన్. రాముడిని నువ్వు కొడుకులాగా చూస్తావు కదా, ఎందుకు ఇట్లా అంటున్నావు, నువ్వు ఒక ఎవెల్ క్వీన్ అని అంతా చెప్తున్నారు. తర్వాత కైకేయి అంటది నువ్వు అసలు కింగా, నువ్వు విషెస్ అడిగినావు, నేను విషెస్ చెప్పిన 1 hour లోపు ఈ విషెస్ నువ్వు తీర్చాలి. తీర్చకపోతే నువ్వు